హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఒక యాక్షన్ కెమెరా అయితే కొన్నాను. సో ఆ యాక్షన్ కెమెరా వచ్చేసి డీజే అనమాట, డీజే యాక్షన్ 4. ఇది స్టాండర్డ్ కాంబో. సో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీంతో పాటు ఏ యాక్సెసరీస్ వచ్చింది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, నేను దీని స్పెసిఫికేషన్స్ మొత్తం నేను మీకు డీటెయిల్గా వీడియో చేసి చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ నేను దీన్ని ఆల్రెడీ అన్బాక్స్ చేసాను. కోర్స్ నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, సో కరెక్ట్గా వస్తుందని చూసుకోవాలి కాబట్టి. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి కెమెరాలో 1.1/3 సెన్సార్ వస్తుంది. అంటే మీకు లో లైట్లో కూడా మంచిగా వీడియో క్యాప్చర్ చేస్తుంది. 10-bit లాగ్ అండ్ డీలాగ్ అంటే దీన్ని వీడియో ఎడిటింగ్ కూడా మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అంటే కలర్ గ్రేడింగ్, చిన్న కలర్ గ్రేడింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రీజ్ రెసిస్టెంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కూడా చాలా బాగా వస్తుంది. 4K 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. క్విక్ రిలీజ్ నెగిటివ్ వర్టికల్ వీడియో, 360 degrees హారిజాన్ స్టడీ, వాటర్ ప్రూఫ్ అప్ టు 18 meters. అంటే దీనికి వితౌట్ కేసు, ఏ కేసు పెట్టకుండా మనం 18 meters వరకు వాటర్ ప్రూఫ్లోకి తీసుకెళ్ళి మనం దీన్ని యూస్ చేయొచ్చు. డ్యూయల్ టచ్ స్క్రీన్స్. సో బాక్స్లో మనకు వచ్చే కంటెంట్స్ ఏంటంటే ఆబ్వియస్లీ ఫస్ట్ మనకి కెమెరా వస్తుంది, తర్వాత బ్యాటరీ, తర్వాత కర్వ్డ్ ఎడిసివ్ బేసు, లాకింగ్ స్క్రూ, ప్రొటెక్టివ్ ఫ్రేమ్. అంటే ఇది మనం వెర్టికల్ వీడియో షూటింగ్కి అండ్ హారిజాంటల్ వీడియో షూటింగ్కి యూస్ చేసుకోవచ్చు. దీని ఛార్జింగ్ కేబుల్, దీని అడాప్టర్ మౌంట్. ఇది స్టాండర్డ్ కాంబో. యాక్చువల్గా అడ్వెంచర్ కాంబో ఇంకోటి ఉంటుంది. దాంట్లో మీకు ఎక్స్ట్రాగా ఏం వస్తాయంటే 3 ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి విత్ ఛార్జింగ్ బేస్తో పాటు, అండ్ ఒక ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్ కూడా వస్తుంది. సో ఇదన్నమాట బాక్స్. సో దీంతో పాటు నేను ఇంకో 2 ఆర్డర్ పెట్టాను ప్రొడక్ట్స్. ఒకటి వచ్చేసి సోనీ మైక్ అనమాట. ఇది 3.5mm వైడ్ మైక్. ఎందుకంటే ఇది దీంతో ఈజీగా కంపాటబుల్ అవుతుందని చెప్పి నేను రివ్యూస్లో చూశాను. సో దీనికి వచ్చేసి Type-C ఉంటుంది మౌంట్. సో ఈ హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో దీనికోసం పోర్ట్రానిక్స్ నుంచి మైక్ అడాప్టర్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. సో ఇది దీంతో కంపాటబుల్ అయ్యిద్ది. సో ఫస్ట్ ఇది 2 పక్కన పెట్టేసి ఫస్ట్ మనం డీజే యాక్షన్ ఫోన్ అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ రావడంతోనే మనకి ఇక్కడ కెమెరా వస్తుంది. సో ఇదే అనమాట కెమెరా. ఓకే, సో దీని పక్కన పెట్టేద్దాం. అండ్ దీనికి వచ్చిన యాక్సెసరీస్ వద్దాం. నేను మీకు ఇందాక వీడియోలు చెప్పా కదా. సో ఇదే ఛార్జింగ్ కేబుల్ అండి. ఇదే మౌంటింగ్ స్క్రూ అనమాట, ఇదొకటి. అండ్ వీటితో పాటు మనకి కేసు కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇదే వర్టికల్ కేసు, హారిజాంటల్గా అండ్ వర్టికల్గా వీడియోస్ తీయటానికి అనమాట. సో ఇది నేను మీకు పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి లెన్స్ కవర్, ఎక్స్ట్రా కవరు. ఇది వచ్చేసి చిన్ స్ట్రాప్ హెల్మెట్కి కర్వ్డ్ది. అండ్ ఇది దీని బ్యాటరీ. అండ్ ఇది క్లిప్ ఆన్ అడాప్టర్ అనమాట. ఓకే, సో అందరు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ బ్యాటరీ 1.5 hours వస్తుంది అంటున్నారు. అండ్ బాక్స్లో వీటితో పాటు డీజే స్టిక్కర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ ద సేమ్ టైం దీని వారంటీ కార్డు. అంతే, బాక్స్లో అయితే ఇంకేం లేదు. సో ఇదే అనమాట దీని బ్యాటరీ. సో బ్యాటరీ ఇటు వేయాలి. మీకు ఇక్కడ మైక్రో ఎస్డి స్లాట్ ఉంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ. ఓకే, దీన్ని సెటప్ చేస్తాను. ఇదిగోండి, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ టచ్ స్క్రీన్ కంపాటబుల్. ఇది నీకు సెటప్ చేసి నేను మీకు చూపిస్తాను. సో మనమైతే దీన్ని యాప్తో పేర్ చేసాం. చూడండి, ఇది ఒక టచ్ స్క్రీన్, ఇది ఒక టచ్ స్క్రీన్. సో దీంట్లో మనకి సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇలా పైకి స్వైప్ చేస్తే ఇది ఇప్పుడు ప్రెసెంట్ వర్టికల్ మోడ్లో ఉంది. సో ఇలా పైకి స్వైప్ చేస్తే రెజల్యూషన్ పెట్టుకోవచ్చు. 1080 నుంచి
4K దాకా. 4Kలో మీకు వచ్చి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వస్తుంది. అదే 1080లో పెట్టుకుంటారంటే మీ ఇష్టం. చేసి సెట్టింగ్స్ దీనిలో ప్రో మోడ్ ఉంటుంది, సెట్టింగ్స్ అనమాట. దీనిలో ఎక్స్పోజరు, కలరు, వైడ్, ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత మీ మైక్ సెట్టింగ్ ఇది నేను మీకు చేసి చూపిస్తాను, మైక్ కూడా ఎలా పనిచేస్తుంది అనేది. సో దీంట్లో వీడియో మోడ్ వచ్చేసి ఫోటో ఉంటుంది, వీడియో ఉంటుంది, స్లో మోషన్ ఉంటుంది, టైం ల్యాప్స్ ఉంటుంది. ఈ 4 వీడియో మోడ్స్ ఉన్నాయి అంతే. అండ్ ఇది మనం జూమ్ కూడా చేసుకోవచ్చు. దీన్ని టచ్ అండ్ హోల్డ్ చేస్తే ఇది 2 టైమ్స్ వరకు జూమ్ అయ్యిద్ది. సో ఇవన్నీ మీరు ఫ్రంట్ స్క్రీన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీరు ఫ్రంట్ స్క్రీన్లో కూడా చేసుకోవచ్చు సేమ్. ఓకే, సో ఇది సేమ్. ఎస్డి కార్డ్ ఇంకా వేయలేదు, వేస్తాను. సేమ్ సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ నా దగ్గర ఇలాంటిదే ఇంకోటి ఉండాలి. ఇది ఎస్జే క్యామ్ అనమాట. ఇది యాక్చువల్గా నాది కాదు, మా మావయ్య నాకు ఇది ఇచ్చారు. నేను యూట్యూబ్ చేస్తున్నానంటే యూట్యూబ్ కోసమే ఇది కొన్నారు. బట్ నేను ఇది యూట్యూబ్ చేసుకుంటాను ఇచ్చారు. కాకపోతే నాకు దీంట్లో అంతగా నచ్చంది ఏంటంటే ఇది వచ్చినంత వైట్ కాదు. అండ్ అది కాక దీనికి కొంచెం బ్యాటరీ కూడా ఎక్కువసేపు ఉంటుంది, బట్ అంతగా ఏమి ఉండదు. సో మెయిన్ దీని నుంచి ఇది అప్గ్రేడ్ చేయడానికి కారణం ఇదే, వైడ్. దీనిలో కూడా 4K 30 ఫ్రేమ్స్ దాకా ఉంటుంది. ఇదేం తక్కువ కెమెరా కాదు, దీనిలో కూడా వీడియో భలే వస్తుంది. ఇది ఎస్జే క్యామ్ అనమాట, SJ8 Pro లెజెండ్ క్యాము. ఇది అరౌండ్ 20,000 ఎంత ఉండిద్ది. అమెజాన్లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 15,000 కానీ 16,000 కానీ వచ్చేసిద్ది. ఇది కూడా ది బెస్ట్ కెమెరా. దీనికి నేను మైక్ కూడా కొన్నాను, దీని కంపెనీ ఇదే. బట్ మెయిన్ అప్గ్రేడ్ చేయడానికి కారణం ఏంటంటే ఇది ఎక్కువ వైడ్ వస్తుంది అండ్ ఎక్కువ బెటర్ క్వాలిటీ వస్తుంది అనమాట. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇదే అన్నమాట దీని వర్టికల్ కేసు. మౌంట్ చేయటమే. సో ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఒకటి ప్రొడక్ట్ కేసు, కింద పడినా కానీ ఏం డ్యామేజ్ ఎక్కువ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది హారిజాంటల్గా తీసుకోవడానికి, వర్టికల్గా వీడియోస్ తీసుకోవడానికి పనికి వచ్చింది. మనం యూట్యూబ్ ఇలా తీస్తాం కదా, ఒకవేళ ఏదైనా షార్ట్స్ డైరెక్ట్ కావాలంటే ఇక్కడ ఈ మౌంట్ సో ఇది పిన్ మౌంట్ అనమాట. మామూలుగా అయితే వీటికి ఇక్కడ మీరు దీనికి తీసుకోండి, దీనికి ఇక్కడ హోల్ ఉంటుంది, దీనిలో ఒక స్క్రూ అటాచ్ చేసి మళ్ళీ దానికి సపరేట్గా ఈ క్లిప్ ఆన్స్ పెట్టుకొని అప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. సో దీంతో ఆ ప్రాబ్లం ఉండదు. మీరు డైరెక్ట్గా ఇది మ్యాగ్నెటిక్, ఫస్ట్ టైం కదా పెట్టడం రావట్లేదు, చాలా గట్టిగా ఉంది, అసలు రావట్లేదు నిజంగానే. సో ఇది హారిజాంటల్, మనం వీడియోస్ ఎట్లా తీసుకుంటాము. వర్టికల్గా తీసుకోవాలంటే సేమ్ ఈ రెండింటిని ప్రెస్ చేసి లాగితే వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం పెట్టే కూడా అలవాటు అయింది, యాక్చువల్లీ చాలా స్ట్రాంగ్గా పోతుంది. ఇదిగోండి ఫిక్స్ చేస్తాను. సో ఇప్పుడు మీరు షార్ట్ వీడియోస్ ఇట్లాంటివి ఇలా తీసుకోవచ్చు. సో దానికి ఈ కేసు మెయిన్, దీని యూజ్ ఇది. అండ్ ఒకేసారి ప్రొడక్టివ్ కేసు అనమాట. సో ఇది వచ్చేసి చిన్ మౌంట్. ఇది వచ్చేసి లెన్స్ ప్రొటెక్టెడ్ బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవే. సో నేను ఇప్పుడు మీకు మైక్ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇది సోనీ లెవెలియర్ మైక్, 3.5mm జాక్తో ఉంటుంది. వైర్లెస్ మైక్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ వైర్లెస్ మైక్స్లో కొంచెం ప్రీమియం తీసుకుంటే బెటర్, అప్పుడే మీకు బెటర్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. మైక్ చూడటానికి ఇలా ఉంటుంది. సో ఇది మైక్, ఇది అడాప్టరు, ఇది డెడ్ క్యాట్. సో మనం దీన్ని ఫిక్స్ చేసేద్దాం. ఓకే,
సో ఇదేమో మైక్ అడాప్టర్. ఈ మైక్ వచ్చేసి మీకు అరౌండ్ 1900 దాకా అయింది. సో ఈ మైక్ అడాప్టర్ పోర్ట్ కనెక్షన్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి 300 చేంజ్ ఎంత ఉంది అంతే. సో ఇది వచ్చేసి USB-C to 3.5mm జాక్ అనమాట. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి దీని ఛార్జింగ్ పాయింట్ కనిపిస్తుంది. దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసి ఈ మైక్ని ఈ అడాప్టర్లో కనెక్ట్ చేయాలి. సో మనం పవర్ ఆన్ చేసి చూద్దాం. సో ముందు SD కార్డ్ ఏమంటున్నా, SD కార్డ్ వేస్తాను దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్. మన దగ్గర ఆల్రెడీ ఈ కెమెరాలో SD కార్డ్ అనేది ఒకటి ఉంది. $128GB. ఇది కూడా మా మావయ్య ఇచ్చాడు, మనం ఏం కొనలేదు అది. సో మీరు మైక్ పెట్టిన వెంటనే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో బార్ కనిపిస్తుంది చూసారా. సో ఈ గ్రీన్ కలర్లో బార్ ఇక్కడ వచ్చినప్పుడే ఈ మైక్ కంపాటబుల్ అన్నట్టు. ఓకే, మనం దీన్ని తీసేస్తే ఆ గ్రీన్ బార్ అనేది పోయి చూడండి. చూసారా, ఆ గ్రీన్ బార్ పోయింది అక్కడ నుంచి. అలా పెడితే మైక్ కనెక్ట్ అయినట్టు అనమాట. ఓకే, కనిపిస్తుంది అది. సో తీసుకొని పెట్టాలి, ఎందుకంటే సోనీ మైక్స్ ఆర్ ది బెస్ట్ మైక్స్. చాలా మంచి ఆడియో క్వాలిటీ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు హెల్మెట్ లోపల పెట్టుకుంటారు కాబట్టి మీకు నాయిస్ కూడా ఎక్కువ వచ్చింది. సో నాయిస్ ఎక్కువ రాకుండా కూడా ఇది కొంచెం యూజ్ అయ్యిద్ది. సో బెటర్ యూ టేక్ ఎన్ సోనీ లెవెలియర్ మైక్. ఇది 2000 కొంచెం ఎక్స్పెన్సివ్. ఒకవేళ దీనికి కంపాటబుల్గా కొంచెం చీప్గా ఏమైనా దొరికితే కనుక నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ మొత్తం సెటప్ కాస్ట్ వచ్చేసి నాకు ఓవరాల్గా ఎంత అయిందంటే, యాక్చువల్గా దీని మీద ప్రైస్ వచ్చేసేమో మనకి 45,000 అని ఉంది. ఇది మొన్న సేల్లో నేను చూసినప్పుడు 22,990, అంటే సారీ 21,990కి ఉంది. నేను SBI కార్డ్ నుంచి పెట్టానుకు నాకు 19,500 ఎంతో పడింది అంతే. ఇది నేను హెల్మెట్కి మౌంట్ చేసి ఎలాగా వర్క్ అవుతుంది, క్వాలిటీ ఎలా వస్తుంది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ మైక్ వర్క్ అవ్వట్లేదు. మరి ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు తెలియదు, ఇది కొత్తది. మరి మైక్ అడాప్టర్ ప్రాబ్లమో లేదంటే దీని ప్రాబ్లమో తెలియట్లేదు. ఒకసారి ఇది వేరే కెమెరా మీద దగ్గర ఉంటే టెస్ట్ చేయాలి. బట్ నేను కొన్ని రోజుల కిందట అమెజాన్ బేసిక్స్ వైర్లెస్ మైక్రోఫోన్ అని ఇది ఒకటి ఆర్డర్ పెట్టాను. అసలు ఇది ఎందుకు ఆర్డర్ పెట్టాను కూడా తెలియదు. ఇది నాకు అరౌండ్ 700 రూపీస్కి వచ్చింది. ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 1499. సో ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఏంటంటే వైర్లెస్ మైక్, ఇది వచ్చేసి దీని రిసీవర్. సో మనం దీనిని USB పోర్ట్లో C పోర్ట్లో పెట్టేస్తే మైక్ యాక్టివేట్ అయిపోతుంది డైరెక్ట్గా. సో ఇదిగోండి, చాలా క్లియర్గా పనిచేస్తుంది. ఇదే దీని మైక్. ఇక్కడ గ్రీన్ వస్తుంటే మైక్ యాక్టివేట్ అయినట్టు. సో 2,000 రూపాయలు పెట్టి కొన్న మైక్ నాకు ఎందుకో వర్క్ అవ్వట్లేదు. 600 రూపీస్ పెట్టిన మైక్ పనిచేస్తుంది. సో ఇది దీంతో నేను ఒకసారి ఆడియో క్వాలిటీ టెస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక చాలా మంచిగా వస్తే కనుక నేను దీనికి ఫిక్స్ అయిపోతాను. ఆ రోజు నేను వైర్లెస్ మైక్రోఫోన్ యూస్ చేస్తాను. ఓకే, సో ఇదే అన్నమాట దీని కంప్లీట్ వ్యూ. అల్ట్రా వైడ్లో పెట్టాను వీడియో మోడ్. అండ్ వాయిస్ కూడా క్యాప్చర్ చేస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చెప్పే కదా నాకు ఆ వైర్ మైక్ అనేది సరిగ్గా సెట్ అవ్వట్లేదు. సో అందుకనే నేను నా దగ్గర ఎందుకు కొన్నాను తెలియదని చెప్పాను కదా, వైర్లెస్ మైక్ ఒకటి ఉంది. సో దాన్ని బట్టి నేను ప్రజెంట్ బ్లాగ్ చేస్తున్నాను.
సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇదైతే విండ్ నాయిస్ క్యాప్చర్ చేయకుండా ఉంటే నాకు. అండ్ బై ద వే వ్యూ ఎలా ఉంది. సో ఈ వైర్లెస్ మైక్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇది రిసీవర్కి ఒక యూఎస్బి పోర్ట్ ఉంటుంది, యూఎస్బి సి పోర్ట్. సో దాంట్లోంచి మనం ఛార్జింగ్ కనుక కనెక్ట్ చేస్తే కనుక డైరెక్ట్గా మన యాక్షన్ కెమెరా కూడా ఛార్జింగ్ అవుతుంది. సో దీనివల్ల బెనిఫిట్. దీని కనుక విండ్ నాయిస్ బాగా వస్తుందంటే కనుక మన దగ్గర ఆల్రెడీ హాలీలాండ్ మైక్ సెటప్ ఉంది, వైర్లెస్ మైక్ సెటప్. సో అది కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇది ఏమి ఎక్కువకపోతే కనుక మళ్ళీ ఏదో ఒక టైప్ సీ టు 3.5 అడాప్టర్ వాడుకొని మళ్ళీ ఆ సోనీ మైక్ ఒకసారి టెస్ట్ చేసి ఇన్ కేసు అది కరెక్ట్గా వర్క్ అయితే కనుక నేను దానికి ఇంకా ఫిక్స్ అయిపోతాను. సో ఇదే అన్నమాట మన మైక్ సెటప్. నాకు తెలిసినంత గొప్పగా అయితే ఏం రాదు, ఎందుకంటే ఇది ఎంత అమెజాన్లో 700 కొన్నాను. నాకు తెలిసి విండ్ నాయిస్ కూడా చాలా ఎక్కువ వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. సో అందుకనే మెయిన్గా నేను ఆ సోనీ లెవెలియర్ మైక్ ఆర్డర్ పెట్టింది అనుకో, విండ్ నాయిస్ చాలా తక్కువ వస్తుందని. కానీ ఈ వీడియో ఇప్పుడు నా వాయిస్ ఎలా క్యాప్చర్ అవుతుందో నేను యాస్టీస్ అదే అలాగే పెడతాను. తర్వాత మా అన్న దగ్గర ఆల్రెడీ హాలీలాండ్ మైక్ సెటప్ ఉంటుంది, వైర్లెస్ మైక్. సో అది కూడా తీసుకొని ఒకసారి దాని కూడా టెస్ట్ వస్తాను ఇప్పుడు. సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. మెయిన్గా ఆ వైట్ మైక్ నేను ఎలా కూడా బాగు చేసి దాన్ని ఏదో చేసి ట్రై చేస్తాను, కనీసం ఎవరిని చూపిస్తాను. సో దట్ ఏంటంటే అప్పుడు నా వాయిస్ క్లియర్గా కెమెరా అనేది క్యాప్చర్ చేస్తుంది, విండ్ నాయిస్ లేకుండా. కొత్తది మొన్న వేయించింది, మొన్న అంటే 2 months బ్యాక్. నేను మ్యాక్సిమం బండిని పుష్ చేస్తుంది, ఎందుకంటే రైల్స్ నేను తీసుకున్నాను కదా చూడటానికి. సో అందుకని మెయిన్గా బండిని అంత పుష్ చేస్తున్నాను సిటీలో కూడా. సో నాకంటూ ఒక ఐడియా వస్తుంది, ఈ విండ్ వాయిస్ ఎంత క్యాప్చర్ చేస్తుంది, నా వాయిస్ ఎంత క్యాప్చర్ చేస్తుంది. నేను కంప్లీట్గా వీడియోలో ఎలా వస్తుందో చూసి
నేను దాన్ని బట్టి రివ్యూ ఇస్తాను. ఓకేనా? బాయ్.